తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నాయి కంబ రామాయణం. ఎవరి అండ లభిస్తేనేమి, ముల్లోకాలలోని వారు ముప్పేట దాడి చేసిన విజేతను నేనే. ఒకసారి ఏమి జరిగిందో తెలుసా తారా? మందర పర్వతాన్ని కవంగా, వాసుకిని తాడుగా చేసుకుని దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. శ్రీ మహావిష్ణువు మహాకూర్మంగా మారి మందర పర్వతాన్ని సముద్రంలో పడకుండా నిలిపి పట్టుకున్నాడు. ఒకానొక సమయంలో దేవదానవులకు అలసట వచ్చింది. అప్పుడు చిలకడం ఆగిపోకుండా రెండు వైపులా నేనే పట్టుకొని చిలికాను. యమధర్మరాజుకు కూడా నేనంటే జంకు. అటువంటి నన్ను కాదని సుగ్రీవుడికి సహాయం చేయగలవాడెవడు? వాడెవడో వాడి చావును వాడే చేజేతులా కొని తెచ్చుకునేవాడు. నాతో ఎదురుపడి యుద్ధం చేసేవాడి సగం బలం నాకు వచ్చి చేరుతుంది తారా, ఆ సంగతి నీకు తెలుసు అన్నాడు వాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను రాముడట, ఇక్ష్వాకు వంశము వాడట. సుగ్రీవుడితో స్నేహం చేసి అతని కొరకు నిన్ను చంపుతానని ప్రతినబూనాడట అని పలికింది తార. తారా, రాముని గూర్చి పాపపు మాటలు పలికి ఎంతటి దైవదూషణ చేశావో, ఎంత పాపం మూటగట్టుకున్నావో నీకు తెలియదు. ఈ పుడమి మోస్తున్న పాపభారం తగ్గించడానికి పుట్టినవాడాయన. నన్ను చంపితే ఆయనకేమి వస్తుంది? ఆయన ఎంతటివాడో తెలుసా? సవతి తల్లి మాట పట్టుకొని రాజ్యాన్ని తమ్ముడి కోసం తృణప్రాయంగా వదులుకున్నవాడు. అటువంటి మహనీయుడిని పొగడకుండా తప్పుపడుతున్నావా? అసలు రాముడికి ఇంకొకరి సహాయమే అవసరం లేదు. అటువంటి వాడికి ఒక కోతితో ఏమి అవసరం వచ్చి పడిందని స్నేహం చేస్తాడు? ఆయన దయాసముద్రుడు. అటువంటి రాముడు మేమిద్దరం యుద్ధం చేస్తున్నప్పుడు నాపై బాణం వదులుతాడా? కలలో మాట. చింతించకు తారా, నేను ఇప్పుడే పోయి ఇప్పుడే వస్తాను అంటూ మహాబలి వాలి తూర్పు కొండ నుంచి సూర్యుడు పైకి లేచినట్లుగా లేచి యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరు అన్నదమ్ముల సింహనాదాలతో ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. వాలి సుగ్రీవులను చూసిన రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, దేవతలు రాక్షసుల సంగతి పక్కన పెట్టు. అసలు ఇంత పెద్ద పెద్ద శరీరాలను వేటితో పోల్చవచ్చునంటావు? పర్వతాకారులనాలా, సముద్రమంత శరీరం అని అనాలా అని ప్రశ్నించాడు రాముడు. అన్నా, తోడబుట్టిన వాడి ప్రాణం తీయడానికి తనతో యముడిని వెంట పెట్టుకొచ్చాడు ఇతడు. ఇతరులకు ఏమి మంచి చేస్తాడు అని పలికాడు లక్ష్మణుడు. భరతుడిని గొప్ప సోదరుడని ఎందుకు చెప్పుకుంటున్నావు? ప్రపంచమంతా ఎందుకు కొనియాడుతున్నది? ఇదిగో ఇట్లాంటి వారు లోకంలో ఎక్కువ మంది ఉండబట్టే కదా. ఈ ప్రపంచంలో మంచివారు ఎంతమంది ఉన్నారు? అతి కొద్ది మంది మాత్రమే. వారు ఏది ఇవ్వగలరో అది మాత్రమే మన స్నేహితుల వద్ద నుండి మనం కోరాలి. అంతే, అంతవరకే. మచ్చలేని వారెంతమంది ఈ లోకంలో? రామలక్ష్మణులు ఇలా ముచ్చటించుకుంటూనే ఉన్నారు. వాలి సుగ్రీవులిద్దరూ ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యారు. 2 కొదమ సింగాలు అందామా, లేక 2 మత్త గజాలు అందామా, ఏ పోలికైనా ఆ పర్వతాకారుల ముందు దిగదుడిపే. ఒక తల్లి కడుపున పుట్టిన వారిద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కుమ్మరి చక్రం తిరిగినట్లు గిర్రన తిరుగుతున్నారు. వారి వేగానికి గాలి సుడులు తిరిగి దుమ్ము ధూళి ఆకాశానికి లేచాయి. వారి శరీరాల తాకిడికి పుట్టిన నిప్పు కణాలు చుట్టుపక్కల గల చెట్లను కాల్చివేశాయి. సకల ప్రాణులు ఊపిరి బిగబట్టి ఆ యుద్ధాన్ని చూస్తున్నాయి. ఆకాశానికి ఎగురుతూ కాసేపు, కొండలపై దుర్రుతూ కాసేపు, బండరాళ్లు విసురుకుంటూ కాసేపు, ఒకరినొకరు ముష్టిఘాతాలతో పొడుచుకుంటూ కాసేపు యుద్ధం చేస్తున్నారు. వారు ఎదురు రొమ్ములతో ఒకరినొకరు ఢీకొట్టినప్పుడు ప్రళయకాలంలో మేఘాలు గర్జించినంత భయంకరంగా శబ్దం పుడుతున్నది. వారి శరీరాల నుంచి రక్తం వేగంగా పైకి చిమ్మినప్పుడు ఏరులై పారి చూపరులకు లోకమంతా ఎర్రటి రంగు అలుముకున్నట్లుగా కనిపిస్తున్నది. కమ్మరి కొలిమిలో
ఇనప దిమ్మెను కాల్చి సుత్తితో మోదినప్పుడు పైకి ఎగసే నిప్పు రవ్వల వలె వారి శరీరాల నుంచి రవ్వలు ఎగిసి పడుతున్నాయి. తన వాడి గోళ్లతో వాలి సుగ్రీవుడి శరీరాన్ని రక్కినప్పుడు పెద్ద పెద్ద గుంటల లాంటి గాయాలు ఏర్పడుతున్నాయి. ఇహ తట్టుకోలేని సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి వద్దకు వచ్చి చేరాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.